సింగిల్గా కావాలంటే 250 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. సింగిల్గా తీసుకునే అమౌంట్తో మీరు ఇలా తీసుకున్నట్టయితే మీకు 2 వస్తాయి అదే రేట్లో. లైక్ ఇద్దరితో క్లబ్ అయిపోయినా తీసుకోవచ్చు. లైక్ షేర్ చేసుకోవాలి. 5 ఉంటే 3 నేను తీసుకుంటా, 2 నేను తీసుకుంటా అన్నట్టుగా పక్కన వాళ్ళు ఉంటారు, లేదంటే రిలేటివ్స్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో క్లబ్ అప్ అయి తీసుకుంటే బాగుంటుందన్నమాట. హ్యాండ్ స్టాక్ అయితే ఉంది. నేను మాత్రం ఒక 2 సెట్స్ బయటికి తీసాను. మిగిలినవన్నీ కూడా సపరేట్ సెగ్రిగేట్ చేసేసి ప్యాకెట్స్ చేయాలి. యాక్చువల్గా ప్యాకెట్స్ లాగా చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఆర్డర్స్ రాగానే ఆర్డర్కి ఆ ప్యాకెట్గా పంపించుకోవచ్చు అని చెప్పేసి అలా సెగ్రిగేట్ చేయడానికి పక్కకు పెట్టాను. హాయ్ 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 అండి రూపా గారు, బంటి ద స్టార్ గారు హాయ్. సో నాకు గివ్ అవే గిఫ్ట్ వచ్చిన వాళ్ళు కూడా రివ్యూ ఇవ్వలేదండి. ఇద్దరే ఇచ్చారు, మిగిలిన వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా ఎవరో కూడా రిసీవ్డ్ అన్నారు, రివ్యూ అయితే ఇవ్వలేదు. ఈరోజు కూడా ఒకటి లాకెట్స్ కాంబో రిసీవ్ అయింది. థ్యాంక్ యూ రూపా గారు, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ టు దియా కలెక్షన్స్. సో నేను లైవ్లోకి రాగానే ఫస్ట్ అడిగింది నా ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి నేను డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్. సో వీటిని స్పెషల్గా సేల్ చేస్తున్నాను. కింద వచ్చి సీజెడ్ బీట్స్, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండి. ఎవ్రీ పిన్ టు పిన్ ఇస్ హ్యాండ్ మేడ్ అనమాట. సో ఇది మేక్ చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పడుతుంది. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ 1 అవర్ పైనే పడుతుంది అనమాట మేక్ చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి మీకు మైక్రో ప్లేటెడ్ కప్ అండి. ఇది ఇక్కడ ఉన్నది వచ్చేసి జారిపోతుంది. ఇక్కడ ఉన్నది వచ్చేసి మైక్రో ప్లేటెడ్ కప్ అండ్ కింద వచ్చేసి సీజెడ్ బీడ్స్. మీరు చూస్తున్నట్టయితే షైనింగ్ చూడండి. ఆ సీజెడ్ బీడ్స్ అనేవి మనకి ఎంత షైన్ ఉంటాయి అండ్ ఎంత ప్రైస్ ఉంటుందో తెలుసు కదా. హాఫ్ ద లైన్ పడుతుందన్నమాట దీనికి. ఇక్కడ ఒక 8, అక్కడ ఒక 8, 16 వస్తూ ఉన్నాయి. మనకు వచ్చేది హార్డ్లీ ఒక 32 to 34 అనమాట ఒక్కొక్క లైన్లో వచ్చేవి. సో హాఫ్ ద లైన్ దీనికే పడుతుంది. అండ్ ఇక్కడ మైక్రో ప్లేటెడ్ కప్ అండ్ కింద వచ్చేసి డ్రాప్స్ అనమాట. ఓకే, సో దీనికి వచ్చేసి మీకు ఫిక్స్డ్గా కావాలంటే ఫిక్స్డ్గా చేస్తాము, లేదు నాకు ఇట్లా చేంజబుల్ టైప్లోనే కావాలి అనుకుంటే చేంజబుల్గా. నేనైతే ఒక హుక్కి చేసుకున్నాను, ఒక హుక్ తీసుకున్నాను, ఆ హుక్కి యూజ్ చేసుకుంటున్నాను. చేంజబుల్ హుక్ అనమాట. సో ఇలాంటివి ఏంటి అంటే మనకు ప్రెస్సింగ్స్ కాకుండా కుచ్చుకోకుండా ఉంటుందండి. మెయిన్ థింగ్ బ్యాక్ సైడ్ ప్రెస్సింగ్ కాకపోతే కుచ్చుకోకుండా ఉంటుంది. సో ఇదనమాట అసలు ప్యాటర్న్ అయితే ఇదనమాట. ఓకే, సో నేను ఈ హుక్తో పేరప్ చేసుకున్నాను. ఓకే, సో ఇది హుక్తో పేరప్ చేసుకున్నాను. సో ఈ బీడ్స్ మాత్రమే నేను మేక్ చేయగలను, ఎందుకంటే వేరే బీడ్స్లోకి వెళ్తే చాలా ప్రైస్ అవుతుందండి. ఈవెన్ ఓన్లీ ఈ చిన్నపాటి ఇయర్ రింగ్స్కే మీరు పెట్టే ప్రైజెస్ 700-800 పెట్టాల్సి వస్తుంది. సో అందుకనే వాటిలోకి వెళ్ళలేదు, ఓన్లీ ఇక్కడ వరకే ఆపేసాను అనమాట. ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే స్టాక్ ఉంది. వేరేవి కావాలంటే మాత్రం కొంచెం టైం తీసుకోండి, తెప్పిస్తాను. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. టైం తీసుకోవడం కూడా కాదు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను, మెయిన్ థింగ్. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ కింద డ్రాప్స్ అయితే యాడ్ చేశాను. సో నేను పెట్టుకుంటే ఎలా ఉంది లుక్ అనేది మీకు తెలుస్తుంది కదా, ఎంత లెంత్ వస్తుంది అనేది. సో ప్రైస్ ఎంత అనుకుంటున్నారు గెస్ చేయండి. రియల్ బీట్స్ అండి. ఈ పైన కూడా సరోస్కి బీట్స్ యాడ్ చేస్తాం. ఇది నా కోసం చేసుకుంది, నేను నార్మల్ యూజ్ చేశాను, బట్ సరోస్కి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో 4mm సరోస్కి ఇక్కడ యూజ్ చేయాలి అనుకుంటున్నాను నేను. సో మీకు అందరికీ నేను సరోస్కియే పంపిస్తాను. ఓకే, సో మీరు ఎంత ప్రైస్ అనుకుంటున్నారు దీనికి చెప్పండి. విత్ హుక్ ఎంత ప్రైస్ ఓన్లీ ఈ బీడ్సే హాఫ్ ద లైన్ పడుతుంది. సీజెడ్ బీడ్స్ ఒక లైనే ఎంత ప్రైస్ ఉంటుంది, మినిమం ప్రైజే 500 రూపీస్ ఉంటుంది. హాఫ్ ద లైన్ ఓన్లీ సీజెడ్ బీడ్సే 250 రూపీస్ అండి. ఓన్లీ సీజెడ్ బీడ్సే 250 రూపీస్. ఓకే, ఓన్లీ సీజెడ్ బీడ్సే 250 రూపీస్. రియల్ బీడ్స్ గోల్డ్లో వాడేది. ఓకే, అండ్ 1 అవర్ టైం పడుతుంది. ఒక రోజులో ఈవెన్ నా టీం మేము కలిసి మొత్తం చేసిన ఒక 15 పేర్స్కి మించి చేయలేము. అంటే ఓవరాల్గా మేము కలిసి చేసేది 15 hours అనమాట, తల ఒక 5 గంటలు. ఓకే, సో అదన్నమాట. ఒక 15 పేర్స్ మాత్రమే మేక్ చేయగలం. యా,